లడాఖ్లో సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ని నిన్న అరెస్ట్ చేశారు. మనకు తెలుసు ఆయన లడాఖ్కి సపరేట్ స్టేట్హుడ్ కావాలని చెప్పి చాలా పెద్ద ఉద్యమమే నడుపుతున్నారు. ఈ మధ్య ఆయన హంగర్ స్ట్రైక్లో కూడా కూర్చున్నారు. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా ఆయన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించిన ఎన్జిఓస్కి ఫారెన్ ఫండింగ్ వస్తుందని చెప్పి అది ఎఫ్సిఆర్ఏ రూల్స్ విరుద్ధంగా ఆ ఫండ్స్ని వాడారని చెప్పి చెప్పారు. దాదాపు 4 లక్షల రూపాయల ఫండ్ ఆయన మిస్యూజ్ చేశారని చెప్పి ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయన పైన కేసు పెట్టారు. అంటే నేషనల్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ లేదా ఇతరత్ర ఎసెన్షియల్ సప్లైస్ ఆపేసినప్పుడు ఇలాంటి కేసులు పెడతారనమాట. ఆయన అరెస్ట్ చేసేసి జోధ్పూర్ రాజస్థాన్ జైలుకి తీసుకెళ్లారు. అంతేకాదు లే ప్రాంతంలో కంప్లీట్గా ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేసింది ప్రభుత్వం. ఏదైతే ఆయన ఫండ్స్ రిసీవ్ చేసుకున్నారో ఆయన ఎన్జిఓస్కి, అది మైగ్రేషన్ సంబంధించి, క్లైమేట్ చేంజ్ సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి స్టడీ చేద్దామని చెప్పి ఫండ్స్ తీసుకుని ఆ డబ్బులు కాస్త ఇండియా సోవనిటీ అనే దాని మీద ఒక స్టడీ చేసి ఆ డబ్బులని మిస్యూజ్ చేశారని చెప్పి దానివల్ల ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో సెక్షన్ 12ని ఉల్లంఘించారని చెప్పి చెప్పారు. ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారనమాట.